కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. చిన్నపాటి వర్షానికైనా రోడ్డుపైన నీటి నిల్వలు ఉండరాదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్చరిక. ఇంద్రకీలాద్రిలో వైభవంగా ఆరంభమైన శాకంబరి ఉత్సవాలు. శాకంబరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు చీరలు పంపిణీ. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత సంవత్సర కాలంలో 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్ వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 2.80 లక్షల ఓటర్లను కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తున్నట్టు తెలిపారు. పెన్షన్లు పెంపుతో పాటు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పంపిణీ జరుగుతుందన్నారు. గత ఏడాదిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గ అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతున్నారు. శ్రీనిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై కూడా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించామో దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ, అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39, 4 పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ వృత్తి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు PVR, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యాంప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడడం, ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమా గారు 29వ డివిజన్ రావడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ తల్లికి వందనం, అట్లాగే ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్లో 70-80% అమలు జరుగుతూ ఉన్నాయి. అయితే డివిజన్ ప్రజలంతా చాలా సంతోషంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానం ఎదురొచ్చి మరి
హారతులతో ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా సమస్యలు లేకుండా అభివృద్ధి కానీ, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కానీ, అలాగే సంక్షేమాలు కానీ చాలా ముందుకి బాగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉన్నాయి, అందరికి అందినాయి. గారు పరిపాలన గురించి, ఉమా గారి పరిపాలన గురించి చాలా బాగుంది. మాకు సంతోషంగా ఉంది. ఆయన గెలుస్తాము. మాకు అన్ని విధాల ఆడపిల్లలాగా ఆదుకొని మమ్మల్ని అన్నిటిలో ముందడుగుగా వచ్చి మాకు అన్ని చేయూతనిచ్చి అన్నిటిని ఇస్తున్నారు. ఈరోజు పెన్షన్ ఆగిపోయినాయి అన్నీ ఈరోజు చెప్పారు అందరికీ ఇప్పిస్తానని. మా రోడ్డు ఫేవర్ పడుతుంది అని అనుకున్నాము. బాగుండగా ఉమా గారు దయ వల్ల మాకు శుభ్రంగా మా రోడ్డు మేము సంతోషంగా ఉన్నాము. కార్పొరేటర్ గారు అందరూ మాకు సాయం చేశారు. మాకు అన్నదమ్ముల్లాగా వాళ్ళే అనుకొని మేము వాళ్ళని భగవంతుల్లాగా పూజించుకుంటున్నాం స్వామి. ఇక అది మాకు సంతోషంగా ఉంది. మాకు శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం జలాశయం గేట్లను ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్లు గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజని చంద్రబాబు పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే శ్రీశైలం నిండడం శుభ పరిణామమని తెలిపారు. పైనుండి వచ్చిన జలాలతో ప్రాజెక్టు నిండుగా ఉందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 200 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారని, రాయలసీమ రతనాల సీమ కావాలని ఆయన్ని ప్రార్థించినట్టు తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. జలాలే మన సంపద, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని, సాగునీటి ప్రాజెక్టుల ఆధునిక దేవాలయాలని ముఖ్యమంత్రి అభివర్ణించారు. This side. రండి. నారాయణ నమోస్తుతే సముద్రాద్రియాం శ్రీరంగరామేశ్వరీం దాసే భూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం స్వాం త్రైలోక్య కుటుంబినీం దర్యాం వందే. చిన్నపాటి వర్షానికే రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు ఉంటే వాటిపై ప్రధానంగా దృష్టి సారించాలని, రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నైజాం గేట్, సిఎస్ఐ చర్చ్, వించిపేట, పంజా సెంటర్, గొల్లపాలెం గట్టు ప్రాంతాలన్నీ పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా చిన్నపాటి వర్షానికే రోడ్లపైన నీటి నిల్వలు ఉంటే వాటికి వెంటనే తగిన చర్యలు తీసుకుని రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నైజాం గేట్, మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ వద్ద జరుగుతున్నటువంటి డిసిల్టింగ్ పనుల్ని పరిశీలించి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా నగరం మొత్తం డిసిల్టింగ్ పనులు శరవేగంగా జరగాలని, సైడ్ కాల్వల్లో ఎటువంటి వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని, వర్షపు నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం కూడా లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి వించిపేట మరియు కొండ ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారికి త్రాగునీటి సరఫరా ఇలా వస్తుంది, పారిశుద్ధ్య నిర్వహణ ప్రతిరోజు జరుగుతుందా వంటి విషయాలపై ఆరా తీశారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, ప్రాజెక్టు ఆఫీసర్ యూసీడీపీ వెంకటనారాయణ, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి. 3 రోజుల పాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతో అలంకరించనున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాళ అలంకరణకు దాదాపు 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరల్ని వినియోగించారు. ఈ ఉత్సవాలు జూలై 10తో ముగియనున్నాయి. హరితవర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రిపై నేడు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి ఈవో దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక పండుగకు భక్తులు వస్తారు. మొదటి రోజు కావడంతో
ఈరోజు ఆలయ అలంకరణ కదమ్మం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలను ఉపయోగించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి దేవాలయ సిబ్బందికి ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఆషాఢ సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఆయన స్థానిక నాయకులకు తినిపించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ఆర్ మార్క్ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆయన అడుగు జాడల్లోనే ఆయన తనినీడు నడుస్తున్నారని తెలిపారు. 30వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఆయన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మా డివిజన్లో ఉన్నటువంటి శానిటరీ వర్కర్లందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు గుర్తుగా వారందరికీ కూడా మా వంతు సాయంగా వారికి చీరలు ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక గుర్తింపు ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆ గుర్తింపుని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తూ మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాబోయే రోజుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మంచి కార్యక్రమాలు డివిజన్ పార్టీ అందరినీ నా ఒక్కడితో కాదు డివిజన్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకల్లో భాగంగా 46వ డివిజన్ మేయర్ కార్యాలయం వద్ద 47వ డివిజన్ మరుపిల్ల చిట్టి పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను వారు కట్ చేసి శ్రేణులకు తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు రాయన నరేంద్ర, గోదావరి బాబు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు. నమస్కారం. ఇవాళ మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు 76వ పుట్టినరోజు కార్యక్రమం 46వ డివిజన్ చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి వర్యులు కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే మేయర్ గారు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బాధగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా మంచి కార్యక్రమాలు పేదలకు చేశారు. ఇవాళ మా పాటలు ఆలకిస్తుంటే, రాజశేఖర రెడ్డి గారి పాటలు ఆలకిస్తుంటే, పెద్ద ఆయన అనే పాట ఆలకిస్తుంటే చాలా ఎక్కడో మనసు లోపల పెయిన్గా అనిపిస్తుంది. సరే, దేవుడు నిర్ణయం. జగనన్న కూడా అలాగే ప్రయత్నం చేసి చాలా పేదల కోసం చాలా కష్టపడి పథకాలు కూడా ఆయనకి పేదలందరికీ డైరెక్ట్గా ఆయన ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల నిర్ణయం వేరే రకంగా నడిచింది. కాబట్టి మేము కూడా నెక్స్ట్కి ఎలక్షన్కి ఇప్పటి నుంచే కార్యక్రమాల్లో కానీ పార్టీ క్యారెక్టర్ కానీ ఉత్సాహపరిచి అన్ని రకాలుగా పార్టీని స్ట్రాంగ్గా డివిజన్ మొత్తాన్ని స్ట్రాంగ్ చేసి మళ్ళీ పార్టీ నిలబెట్టుకొని గవర్నమెంట్ మళ్ళీ గెలిచే రకంగా, అలాగే పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైనా కానీ 100% గెలిచే రకంగా మేము అందరం తయారవుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల శాఖలతో కూరగాయలతో అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల శాఖలతో కూరగాయలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కాదంబం ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు శాకంబరి దేవి ఆశీస్సులు ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదరావు మాట్లాడుతూ దేవి భాగవతం ప్రకారం అమ్మవారు శాకంబరి దేవిని నన్ను శతాక్షి దేవిగా కీర్తిస్తారని చెప్పారు. జనుల ఆకలి తీర్చి ప్రాణాలు రక్షిస్తాను, అందువల్ల నేను శాకంబరి దేవిగా ప్రసిద్ధి పొందారని వివరించారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస శుద్ధ త్రయోదశి నుండి గురువారం పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకారం జరుగుతున్నవి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి భక్తులతో సమర్పించినటువంటి ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారికి విశేషముగా శాకంబరి దేవిగా అలంకారం చేయడం వచ్చింది. అయితే శాకంబరి దేవి అనగా ఎవరు అంటే మరి దుర్గాదేవియే ఆ తల్లి శతాక్షరి దేవిగా దర్శనమిచ్చి, శతాక్షరి అంటే 100 కన్నుల గలది అని అర్థం. అంటే ఒకనొకప్పుడు పూర్వకాలంలో మరి మానవులందరూ కూడా పాడే పంటలు లేక వర్షములు లేక బాధపడుతున్న సమయంలో అందరూ కూడా జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని ఆరాధించగా ఆవిడ శతాక్షరిదేవిగా అవతరించి తన కన్నుల ధారతో వచ్చినటువంటి నీటినే వర్షంగా కురిపించి ఆ చేతిలో ఉన్న పళ్ళను అలాగే కూరగాయలు ఆయా ప్రాంతాల్లో విసరడం వల్ల అమ్మవారి శుభిక్షంగా ఉండి దేశమంతగా పాడి పంటలతోనూ పశు సంపదలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఆ తల్లి అనుగ్రహించింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు శతాక్షరి దేవి అంటారు అసలు అమ్మవారిని. అదే శాకంబరిగా అవతరించింది. ఆ యొక్క అమ్మవారి శతాక్షరి అంటే 100 కన్నులతో అలాగే ఒక చేతితో పళ్ళు చేతితో కూరగాయలతో ఉంటుంది అమ్మవారు. ఆ విధంగా ఆ చేతిలో ఉన్నటువంటి పూలు పళ్ళు కూరగాయలన్నీ కూడా ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా విసరగా అవన్నీ కూడా పాడి పంటలుగా అనుభవించినాయి. అంచేత అందరూ కూడా అప్పటి నుంచే కూడా అమ్మవారు శాకంబరి దేవిగా అవతరించింది. దుర్గామాతే శాకంబరి దేవి. అంచేత మనం ఈ ప్రతి సంవత్సరం కూడా శాకంబరి దేవిగా అమ్మవారికి అలంకారం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకారంలో భక్తులు ఇచ్చినటువంటి కూరగాయలతో అలంకారం చేసి ఉన్నాము. అలాగే మా కమిటీ వారు అలాగే పిల్లా శ్రీనివాసరావు గారు మరిపల్లి హనుమంతరావు గారు తదితర కమిటీ వారందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంతేకాకుండా రేపు గురు పౌర్ణమి ఎల్లుండ గురు మహోత్సవం సందర్భంగా మా గుళ్ళో ఉన్నటువంటి బాబావారికి మరి అభిషేకము పంచామృత అభిషేకము అష్టోత్తర పూజలు నానా విధమైనటువంటి పూజలన్నీ కూడా బాబావారికి చేయడం జరుగుతుంది. భక్తులతో జరిపించే గోత్రనామాలు జరిపించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మీడియా ద్వారా భక్తులందరూ కూడా అమ్మవారిని అలాగే గురు పౌర్ణమి రోజు గురు మహోత్సవము అంటే వ్యాస పౌర్ణమి అంటాము. అంటే గురు పౌర్ణమి రోజు ఎవరైతే మనకు ఎవరైతే తల్లిదండ్రులు కానీ అలాగే మన గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులందరూ కూడా సన్మానించుకొని వారి గురు పూజ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుని వారు మనం తోచింది ఏదో వారికి దర్శనలు ఇచ్చి మనం ఆయన్ని గురువు గారికి మనం నమస్కరించుకుంటాం. అదే వ్యాస పౌర్ణమిగా మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఆ గురు పౌర్ణమి రోజు ముందుగా తల్లిదండ్రులని ఆ తర్వాత గురువులందరూ కూడా గౌరవించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. శాకంబరి దేవి అవతరణగా మరి భక్తులకి దర్శనమిస్తున్న ఆ తల్లి శాకంబరి దేవిగా అన్ని రకాలుగా కూడా మా పూజారి గారైన ప్రసాదరావు గారు చెప్పారు. అంతా కూడా మరి ఆ శాకంబరి దేవి అవతారంలో మరి చిట్టినగర్లో ఉన్న ఈ దేవస్థానం కూడా ఎన్నో తుఫాన్లు కూడా వచ్చినా కూడా ఈ తల్లి ఈ ప్రాంతాన్ని చక్కగా కాపాడింది. ఉదాహరణ మొన్న తుఫాను మనకి తల్లి సాక్షి. అలాగే శాకంబరి దేవిగా ఈ 3 రోజులు 8, 9, 10 ఓకేనా చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో ఈ రోజున శాకంబరి ఉత్సవాలు మొదలైనాయి. శాకంబరి దేవి గురించి మా ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అమ్మవారు ఆ రోజుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆమె ప్రజలందరూ కూడా శాకంబరి ఉత్సవాలు చేసిన తర్వాత ఆమె అందరికీ క్షేమం కోరి వర్షాలు కురిపించింది కాబట్టి శ్యామాంబరిగా ఆమె మనకి అవతరించింది. దాన్నే మనం శాకంబరి దేవిగా చెప్తూ ఉంటాం. అలాగే మా దేవస్థానం గురించి ఒకసారి నేను చెప్పాలి. ఈ అమ్మవారు ఇక్కడ నగర పొలిమేరుగా ఉండేది అమ్మవారు.
అమ్మవారు 120 దశకం ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ అందరికీ క్షయ వివిధ వ్యాధులు వచ్చినప్పుడు ఈ అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో ఈ అమ్మవారు వారందరికీ కూడా ఆరోగ్యం కల్పిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారుగా ఇక్కడ వెలిసి ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఈ అమ్మని బాగా పూజించుకుంటూ ఉంటారు. అలాగే మొన్న కూడా ఇక్కడ అందరూ వివిధ భక్తులు కూడా ఇక్కడ అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం, అలాగే ఇప్పుడు శాకంబరిగా అందరూ పళ్ళు కూరగాయలు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మూడో రోజు గురువారం గురు పౌర్ణమి కూడా వచ్చింది. ఆ రోజు భక్తులు వేలాదిగా పాల్గొంటారు. మా కమిటీ ఆధ్వర్యంలో మా మరిపల్లి హనుమంతరావు నాయకత్వంలో అలాగే కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడానికి మేము కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసుకొని భక్తులకి ఎక్కడ ఆటంకం చేద్దామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఛానల్ యజమాని కూడా ముఖ్యంగా మేము మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా సమాజం పట్ల చైతన్యం కలిగించే విధంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పనిచేస్తోందని జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్వాలా స్పష్టం చేశారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడమే కాకుండా జేసీఐ గురించి ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతుందన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అంకుర్ జుంజున్వాలా అధికారిక సందర్శన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగానే గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ విజయవాడ, కృష్ణవేణి, జేసీఐ గుడివాడ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం జేసీఐ జాతీయ అధ్యక్షుడు అంకుర్ జుంజున్వాలా మాట్లాడారు. విజయవాడకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, జేసీఐ ద్వారా నాయకత్వ శిక్షణ, సిపిఆర్ శిక్షణ శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. జేసీఐ ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస్ సంస్థ అని, సభ్యులు తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థ అధ్యక్షుడు జేఎఫ్డి రాజేంద్రారెడ్డి మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా జేసీఐ కార్యకలాపాలు స్వయంగా పరిశీలిస్తారని, ఇందులో భాగంగా విజయవాడ వచ్చారని తెలిపారు. జేసీఐ ద్వారా అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, వ్యక్తిగత మరియు వృత్తి నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. Hello, I am JC Ankur Jhunjhunwala, the National President of JCI India, and I am here in Vijayawada today on my official visit of this zone which we call Zone 26 of JCI India. With me are the zone president of this part of the country, the local organization presidents and the vice president. The purpose of me coming here is to review the kind of activities that are happening in this part of the country, and to motivate my members to what more can we do going forward. And I must inform the audience that JCI in this part, Vijayawada, Gudivada area, have been doing exceptionally well. They have been serving the society for almost 40 years now, and they have been doing various projects to provide sustainable solutions to the society, to make their members better individuals and better members of the society, to help the needy in various manners, to work with students and encourage them, motivate them and support them in all kinds of activities. So JCism and JC activities in this part of the country is really strong, and I'm glad and I'm grateful to all the viewers, all the people who have given JCI the opportunity to engage with them and provide the service that we are committed to provide. Let me also inform the audience a little bit about JCI. JCI is an organization, organization of young people between the ages of 18 to 40 who are committed to becoming better themselves and to providing sustainable solutions to real problems in the society. And that is what we have been doing here. I invite all the viewers, through your channels, to associate with. నమస్కారం అండి, నా పేరు రాజేంద్ర రెడ్డి, జేఎఫ్డి రాజేంద్ర రెడ్డి కందుల. నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ లోకల్ ప్రెసిడెంట్ ఫర్ ద ఇయర్ 2025. సో ఈరోజు మన జోన్ 26లో నేషనల్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్లో భాగంగా మేము అందరం హోటల్ విమానంలో కలవడం జరిగింది. దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అంకుర్ జుంజున్వాలా గారు, అలాగే మన జోన్ 26 ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారు అండ్ జెడ్విపి అరవింద్ గారు చేస్తున్నారు. సో ఈ మీటింగ్లో మేము ఈ పీరియడ్లో 2025 సంవత్సరంలో ఈ 6 నెలల కాలానికి చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ రివైజ్ చేసుకోవడం జరుగుతుంది, రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయనకి రిపోర్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సారు వచ్చిన సందర్భంగా జేసీఐ గురించి, జేసీఐ సేవా కార్యక్రమాల గురించి ఆయనకి చెప్పడమే కాకుండా ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాల గురించి మేము ఈరోజు ఒక
కుట్టు మిషన్ల పంపిణీ కానివ్వండి, అలాగే ఒక అనాథ శరణాలయానికి మేము ఇవ్వబోతున్న గ్రాసరీస్ గురించి కానివ్వండి, అలాగే ఒక స్టూడెంట్స్ని చదివించడం గురించి కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ లైవ్లో ఇక్కడే చేయబోతున్నామండి, చేస్తున్నాము. సో జేసీ అనేది 1915 సంవత్సరంలో స్టార్ట్ అయిన సంస్థ. వరల్డ్ వైడ్గా మనకి 10 లక్షల మంది మెంబర్లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ సంఖ్యతో జేసీఐ ప్రథమ స్థానంలో ఉంది. సో జేసీఐ లాంటి ఆర్గనైజేషన్లో మీరందరూ జాయిన్ అవ్వాలని, మేము ఇచ్చే సర్వీసెస్ అన్నింటినీ యూజ్ చేసుకోవాలని, ట్రైనింగ్స్లో అలాంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో వీటన్నిటిలో మీ పార్టిసిపేషన్ ఉంటుందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో సీనియర్ హీరో నిర్మాత మంచు మోహన్ బాబు సందడి చేశారు. కన్నప్ప చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా బెంచ్ సర్కిల్లోని క్యాపిటల్ సినిమాస్లో ప్రముఖ గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నాగసాధువులు మాతాజీలతో కలిసి మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు. తొలుత నాగసాధువులు వివిధ పీఠాల మఠాధిపతులు మాతాజీలను ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడారు. కన్నప్ప చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసినందుకు గాను ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ నగరానికి రావడం జరిగిందన్నారు. కన్నప్ప చిత్రాన్ని నిర్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప జీవిత చరిత్రను ఆధారంగా కొన్ని మార్పులతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కన్నప్ప చిత్రానికి వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా తప్పక కన్నప్ప సినిమా చిత్రాన్ని వీక్షించాలని ఆయన కోరారు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు జీవించాడని, ఆయన నటన సినిమాకు హైలైట్గా నిలిచిందని, ఈ చిత్రంలో హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ హీరో మోహన్ లాల్, హీరోయిన్ కాజల్, నటుడు శరత్ కుమార్ నటించడం తమకెంతో సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు అమితానందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నాగ సాధువులు, మఠాధిపతులు మాతాజీలను సత్కరించడం కూడా తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు. అనంతరం గజల్ శ్రీనివాస్ మాట్లాడారు. హిందూ మతం ప్రచారంలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ నాగసాధువులు పలు ఆశ్రమాలకు చెందిన మాతాజీలతో కలిసి కన్నప్ప చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉందని తెలిపారు. భక్త కన్నప్ప జీవిత కథను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించడం జరిగిందని, తెలుగు ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని వీక్షించి భక్త కన్నప్ప జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో నటుడు శివ బాలాజీతో పాటుగా నాగ సాధువులు, పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, మాతాజీలు పాల్గొన్నారు. సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మేము పురాతన దేవాలయాల్ని, మన సనాతన ధర్మాన్ని, యోగులని, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి స్థలాల్ని, అలాగే గోశాలల్ని, వేద పాఠశాలల్ని, ఇటువంటి ఋషి ఆశ్రమాలని సేవ్ టెంపుల్స్ భారత్ ఎంతో గొప్పగా వాటిని సంరక్షిస్తూ వస్తోంది. ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఇటీవల కరెక్ట్గా 10 రోజుల క్రితం చాలా గొప్పగా శ్రీకాళహస్తీశ్వరుడికి కన్నులిచ్చినటువంటి కన్నప్ప యొక్క జీవితాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించారు మా అన్నగారు మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా. జై శ్రీరామ్. ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం. అణువణువు కూడా మొదటి భాగం కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం, రెండవ భాగం కన్నప్పని శివుడికి పరిచయం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీలాగా భక్తిరస స్ఫోరకంగా ఇది భక్తి చిత్రం, సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం. మనం భక్త తుకారాము, అన్నమయ్య, రామదాసు ఎలా చూశామో ఒక మహాభక్తుడు కన్నప్ప కళ్ళిచ్చినటువంటి సినిమా. ఇందులో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అలాగే మంచు మోహన్ బాబు గారు, విష్ణు కన్నప్పగా నటించాడు. నేను 2 సార్లు చూశాను. రజనీకాంత్ గారు, ప్రభుదేవ, భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆర్ద్రమైపోయింది. మీరు సినిమా నుంచి బయటకు అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మన భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని
వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులైంది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైన చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అని 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు. భక్తవత్సలం అనే పేరును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. చిన్నపాటి వర్షానికైనా రోడ్డుపైన నీటి నిల్వలు ఉండరాదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్చరిక. ఇంద్రకీలాద్రిలో వైభవంగా ఆరంభమైన శాకంబరి ఉత్సవాలు. శాకంబరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు, చీరలు పంపిణీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.